అండి కుమారి స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అయితే మీ అందరికి వచ్చేసారండి. మీకు చూపించబోయేది అలా ఎండ్రాయిలు వంకాయ కోడిగుడ్లు కూర చాలా బాగుంటుందండి. మనకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను మీకు. చూడండి, నేను ఒక పావు కేజీ వంకాయలకి కొన్ని ఎండ్రాయిలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి అనమాట. నేను వంకాయలు ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసి ఉంచాను. మనకి ఒక అర స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్లు కారం, తగినంత సాల్ట్, 2 స్పూన్లు నూనె, అలాగే 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకున్నాను. మనం మాసం కూరలో వేసుకుంటే మసాలా అనమాట. ఒక 2 స్పూన్లు, కొద్దిగా కొత్తిమీర, మనకి 2 టమాటాలు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టాను అనమాట. నేను కోడిగుడ్లు మనకు ఉడకబెట్టి పెట్టేసాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూపించాను కదా, తయారు చేసే విధానం చూపిస్తాను. చూడండి, గ్యాస్ వెలిగించుకొని పెట్టేసాను. ఎందుకంటే కోడిగుడ్లు ఉడకబెట్టాను, దీంతో ఇంకా మళ్ళీ వేరేది ఎందుకులేని దీంట్లోనే తాగి పెట్టేస్తున్నాను అనమాట. మనం నూనె, ఈ లోపల నూనె తాగుతూ ఉంటుంది. అందరూ కూడా లైక్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది పెరిగారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు అందరికీ కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలని మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకేనండి, మీరు అలాగా నాకు సపోర్ట్ ఇస్తుంటే నేను ఇంకా చేయాలనిపిస్తూ ఉంటాను అనమాట నాకు. ఓకే అండి, ఫస్ట్ మనం గుడ్లు వేపేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుంటే గుడ్లు అడ్డుకోకుండా వేగుతాయి అన్నమాట. వంకాయ కూరని చాలా రకాలు, చాలా ఆటలు వేసుకోవచ్చండి. వంకాయ కూడా చాలా ఆరోగ్యానికి కూడా మంచిదంటండి. గుండె జబ్బులకు కూడా మంచిదంటండి వంకాయ కూర. వంకాయ చాలా మంది ఇష్టపడరు కానివ్వండి, అది గుండులా వండుకుంటే చాలా బాగుంటుందండి. చక్కగా తడం మీద కూడా తడం తింటారు అనమాట. అంత బాగుంటుంది మనం వండుకుంటే విధానం పెట్టి. కోడిగుడ్లు కొద్దిగా వేపుకుని వేసుకుంటే కోడిగుడ్లుకున్నదంతా కూడా చక్కగా నూనెలో దిగిద్ది. కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇది మనం కోడిగుడ్లు అయితే కొద్దిగా వేగినాయి కదా, తీసేద్దాం. ఇప్పుడు ఎండ్రాయిలు మనం శుభ్రంగా, నేను తలకాయలు కాళ్ళు అన్నీ తీసేసుకుని మధ్యలో కొంచెం పీసులాగా ఉంటాయన్నమాట. కాళ్ళు అవన్నీ తీసేసుకుని కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని 4 సార్లు కడిగేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. అప్పుడైతే మనం వేపేసుకున్నాం. మనకి కొంచెం అది వేగితే దీనికి కూడా టేస్ట్ మన నూనెలో దిగిందంటే కూరకి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఎండ్రాయిలు, ఎండు చేపలు వాడితే అన్ని వాటిలోనే వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. మనం ప్రతి దాంట్లోని ఎంత తిన్నాం అన్న కూరలు కూడా పిల్లలైనా పెద్దలైనా కూడా చక్కగా తింటారనమాట. మనకి ఇలాంటి కూరలు బయట దొరకగానండి, మన ఇంట్లో ఇలాంటివి వండుకుని తింటే చక్కగా మన పిల్లలైనా మనమైనా చక్కగా తినొచ్చు అనమాట. బయట దొరుకుతాయి కానీ ఎక్కువ మనం ఇలాగా వండుకుని తింటుంటే 5 రేట్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. చక్కగా ఇలాగ అన్ని రకాల్లోని మనం ఇలాగ వేసుకుని తింటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేస్తే మట్టికి నాకు ఎంత భయం, అవి చుట్టుపట్లాడిపోయి గింజలన్నీ మీద పడతాయి అనమాట. మూత పెట్టుకోవాలి. మనకి పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయి కదా, ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. ఇది కొద్దిగా ఎర్రగా వేగనిద్దాం. మనకి ఉల్లిపాయ అయితే వేగిపోయింది, చక్కగా ఎర్రగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం మసాలా వేద్దాం. కొద్దిగా వేగింది కదా, ఈసారి ఎర్రగానే అది ఇది కలిపి 1 నిమిషం వేగనిద్దాం. ఇప్పుడు మళ్ళీ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాం.
చక్కగా వేగింది కదా, ఒకసారి వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. కొద్దిగా పసుపు, ఇవి కూడా సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయి కదా, అప్పుడు కారం వేసేద్దాం. కొంచెం మళ్ళీ మగ్గనిద్దాం. కారం మగ్గింది కదా, ఇప్పుడు ఎండ్రాయిలు కూడా వేసేసి చక్కగా మళ్ళీ వచ్చి తీసుకొచ్చి కొద్దిగా వాటర్ పోద్దాం. మనం ఇందులోనే కోడిగుడ్లు కూడా వేసేసుకుందాం. ఇదప్పటికి చక్కగా ఉడికిద్ది అనమాట. మూత పెట్టేసి కూర అయితే చక్కగా నీళ్ళన్నీ అయిపోయినాయి. ఈసారి అయితే కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుని కట్టేద్దాం. వేరే బౌల్లో కూడా వేసేసుకున్నాం. అంతే, కూర అయితే రెడీ అయిపోయింది. ఎండ్రాయిలు, కోడిగుడ్లు, అలాగే వంకాయ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ మనం రైస్లోకి కానీ. ఓకే అండి, చూసారండి కూర అయితే మంచి గుమ్మగుమ్మలాడిపోతుంది అనమాట. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనిపించినట్టుంది. అంత బాగుందనమాట. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపించాను కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేండి, ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఎండ్రాయిలు, ఎండు చేపలు తినేవాళ్ళకి కూరలు చాలా బాగుంటాయి అనమాట, చేసి వండుకుంటే. ఓకేనండి, మళ్ళీ ఇంకొక ఐటమ్స్తో మీ ఎదురుకు వస్తా. ఒకసారి టేస్ట్ చూసి చెప్తా. సూపర్ అండి, చాలా బాగుంది అనమాట. కూర మంచి టేస్ట్ వచ్చింది, మంచి బాగుంది. మీరు కూడా ఇలా వండుకోండి. ఓకే అండి, బాయ్.